మన ప్రభువును రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామమున ప్రియమైన మీ అందరికీ ఉదయకాల శుభములు. భక్తుల దైవ ధ్యానం. భక్తులు ఈ విధంగా ధ్యానించారు, ఈ విధంగా కీర్తించారు దేవుని కృపను గురించి. కీర్తనలు పాడారు, వారు ప్రార్థన చేశారు. ప్రార్థనే మాకు తోడు అన్నారు. ఎందుకంటే శత్రు భీతి, శత్రు భయంలో వారు ఉన్నారు. కీర్తనలు 42:8 అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా. యెహోవా తన కృప కలుగా ఆజ్ఞాపించను. దేవుడు కృపను మనకు పంపే దేవుడుగా ఉంటాడు. సర్వసాధారణంగా మనల్ని ఎవరైనా ఎలా ఉన్నారు అంటే మన జవాబు ఏంటంటే అంతా దేవుని కృప అంటుంటాం. దేవుని కృపకు అంత విలువ, దేవుని కృపపై మనకు అంతటి విశ్వాసం ఉంది. అందుకే భక్తులు దేవుడే తన కృప కలుగా మాకు ఆజ్ఞాపించును అంటున్నారు. అది ఎప్పుడంటే రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తన ఇవ్వాలి. రాత్రివేళ దేవుని కీర్తించేవాడిగా ఉంటారంట. ఇప్పుడు భక్తులు ఎప్పుడు దేవుని కీర్తించేవాడిగా ఉంటారు. భక్తి అనేది కీర్తనలు పాడే విధంగా మనల్ని నడిపిస్తుంది. దేవుని కీర్తించే విధానంలో నడిపిస్తుంది. అది ఏ భక్తి. అందుకే వారు అంటున్నారు, ఆయనను గూర్చిన కీర్తన, జీవనదాత అయిన మరి దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. జీవనదాత, మనకు జీవనదాత మన దేవుడు. జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన, అవును, దేవుని గూర్చిన ప్రార్థన మనకు తోడుగా ఉండి మనం నడిపిస్తుంది. అందుకే దేవుడు తన కృపను కలుగా ఆజ్ఞాపించు. దేవుడు ఆజ్ఞాపిస్తే కృప మనకు సమృద్ధిగా కలుగుతుంది. అది ఎప్పుడంటే రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తన ఇవ్వడం, పాడుతూ జీవనదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనలో మనం ఉన్నప్పుడు ఆ ప్రార్థన మనకు తోడుగా ఉంటూ మనల్ని నడిపిస్తుంది. అలాగే దావీదు భక్తుడు ఈ విధంగా మరి కీర్తించాడు. దావీదు రాజు, ఆయనకు కూడా శత్రు భీతి ఉంది. శత్రువు ఆయనను వెంటాడుతున్నాడు, శత్రువు ఆయనను తరుముతున్నాడు. మన జీవితాల్లో మనకు స్నేహితులు ఉంటారు, శత్రువులు ఉంటారు. కనిపించని శత్రువులు కూడా మనకు ఉంటారు. మనం కొన్నిసార్లు మన శత్రువులను మనము గుర్తించలేము. వీరు మన శత్రువులు అని మనం అనుకోలేము. దావీదు రాజుకు కూడా శత్రువులు ఉన్నారు. శత్రువులు ఆయనను తరుగుతున్నారు, శత్రువులు ఆయనను వెంటాడుతున్నారు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే, అయితే శత్రుభీతి నాకు ఉంది, శత్రువు నన్ను తరుగుతున్నాడు. అయితే ఏమంటున్నాడంటే, నేను నా దేవునికి మొరపెట్టుకుందాను, యెహోవా నన్ను రక్షించును. నా దేవునికి నేను పెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. దేవుడే నన్ను రక్షించే దేవుడుగా ఉంటున్నాడు. ఎందుకంటే నేనే ఆయనకు మొరపెట్టుకుంటాను. ఇంకా నేను మనుషులకు కాదు మొరపెట్టుకున్నాను. మనం మొరపెట్టుకోవాల్సింది, మొరపెట్టాల్సింది దేవునికి మాత్రమే. మరి దేవుడే మనల్ని రక్షించే దేవుడుగా ఉంటున్నాడు. మరి సాయంకాలం నా ఉదయంన మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. ఆయన ఎల్లవేళల 3 సమయాలు చెప్తున్నాడు. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొరపెట్టుకుందును. ఆయనను ధ్యానిస్తూ దేవుణ్ణి ఆయన భక్తుడైన దావీదు ధ్యానిస్తూ మొరపెట్టుకుంటాడు. ఆయన ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నం దేవునికి అంతగా సమయము మరి ఇచ్చినప్పుడు, మనం వెచ్చించినప్పుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. దేవునికి మనం మొరపెట్టుకున్నప్పుడు మనం రక్షించే దేవుడుగా. మనకు కూడా శత్రుభీతి ఉంటుంది, శత్రు భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, దుఃఖం ఉంటుంది, బాధ. ఇవి జీవితాల్లో సర్వసాధారణం. కానీ మనం ఆధారపడవలసింది దేవుని మీద. దేవుడే తన కృపను ఆజ్ఞాపించును. వారి యొక్క నమ్మకం, విశ్వాసం, దేవుడే మమ్మల్ని రక్షించును అంటున్నారు. ఎందుకంటే మేము దేవునికి మొరపెట్టుకుంటాం. మనకు కూడా మరి ఎన్ని ఆపదలను, ఎన్ని
ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని విపత్తులు కలిగినను మనం దేవుణ్ణి విశ్వసించి ఆయనను మొరపెట్టేవారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మనల్ని రక్షించే దేవుడుగా ఉంటాడు. తన కృపను మనకు పంపే దేవుడుగా ఉంటాడు. మనం ఆయన ధ్యానిస్తూ ఆయన మొరపెట్టుకున్నాం. అటువంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి మనల్నందరినీ ముందుకు నడిపించును గాక. ఆమేన్.